అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు తెలుసు గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. దానికి మనకు తెలుసు కదా, లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకుందాం, ఫిబ్రవరి, శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణం ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది మిథున రాశి వాళ్ళ గురించి. మిథున రాశి వాళ్ళకి ఫిబ్రవరి 2025 రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మనం చూసాము అంటే గోచార రీత్యా మిథునంలోనే మనకి కుజుడు ఉన్నాడు, ఆయన కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. ఆల్రెడీ మనం కుజ స్తంభన గురించి చాలా మాట్లాడుకున్నాం, చర్చ కూడా అయింది. కుజ స్తంభన ఏంటంటే కొంతవరకు ఇబ్బంది పెడుతుంది అనమాట. అంటే ఏంటంటే పైకి రానివ్వదు కొంచెం. సో మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయని చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 10th లార్డ్ ఆయన 12th లో పడ్డాడు. సో తప్పక ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఫారెన్లో జాబ్ చేయాలి, కొత్తగా ఉద్యోగం రావాలి అన్న వాళ్ళకి, అంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 12th లార్డ్ 12th లో పరివర్తన యోగం కింద మనం చెప్పుకోవాలి. వీనస్ కి జూపిటర్ కి పరివర్తన అయి ఉందన్నమాట. సో తప్పక కెరియర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఇప్పుడు కెరియర్ డెవలప్ చేయడానికి, అంటే ముందు ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇది అడ్జస్ట్మెంట్ పీరియడ్ కిందే మనం తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకళ్ళు చెప్పిన మాట వినే ఒక పరిస్థితి అనేది కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే భాగ్యంలో శని ఉన్నారనమాట. అలాగే భాగ్యంలోకి సన్ వస్తున్నారు, 3rd లార్డ్. మనం చూసామంటే ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే భాగ్యానికి వస్తున్నారనమాట. సో భాగ్యాధిపతితో కలిసి ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్త బిజినెస్ చేయాలి అనే ఐడియా వచ్చి ముందుకు సాగే ఒక తరుణం కింద చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కొత్తగా చదువుకోవాలి, ఇంకా వేరే సబ్జెక్ట్స్ చదువుకోవాలన్న వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంది. అండ్ సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళకి కంఫర్ట్ లెవెల్ కూడా ఎక్కువ పెరుగుతుంది. అలాగే యాజ్ అ ఫ్యామిలీ స్టేటస్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూసాము అంటే 11th లార్డ్ కూడానే ఉన్నారు. కూడా ఉన్నప్పటికీను అంటే మార్స్ మనం చెప్పుకునేది కుజుడు కూడా ఉన్నప్పటికీను లాభం అనేది కనిపిస్తోంది, కానీ రిట్రోగ్రేషన్లో ఉన్నారు కనుక కొంతవరకు లాభం అనేది వాళ్ళు అనుకున్నంత స్థాయికి రాకపోవచ్చు. కొంత ఏంటంటే డిసప్పాయింట్మెంట్కి ఉరి అవుతారు అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఇందాక నుంచి నేను చెప్తున్న బిజినెస్ పీపుల్ కూడాను వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళకి తగిన లాభాలు అనేవి వస్తాయి, అంటే కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి, దాన్ని తీసుకోగలుగుతారు. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి, కొత్తగా ఇప్పుడే ఆన్లైన్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగుంటుంది. నేను ఇందాక నుంచి చెప్తున్నా నిరుద్యోగులకి ఆ ఉద్యోగ అవకాశం అండ్ ఆల్సో ఏంటంటే అడ్జస్ట్మెంట్ పీరియడ్ కనుక బాగుంటుందనే చెప్పుకోవాలి. అండ్ ఆల్సో కుటుంబ పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అండ్ దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుందన్నమాట. సో ఈ నెలంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఘోషించేప్పటికీ కెరియర్ విషయంలో చాలా బాగుంటుంది. హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి 7th లార్డ్ ఏమో మనకి 12th లో పడున్నారు. 12th లో పడినప్పటికీ ఏంటంటే అటు పార్ట్నర్ హెల్త్ కానీ లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ హెల్త్ కానీ కొంచెం ప్రాబ్లం ఇస్తాయి. దాని మీద ఖర్చులు కూడా పెట్టవలసిన అవసరం కనిపిస్తోంది అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు పరిహారాన్ని విషయానికి వస్తే కనుక తప్పక మనం సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూజ చేయడం అనేది చాలా మంచిది. అలాగే ఏంటంటే గణపతి అధర్వశీర్షం చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే 4th లో కేతు ఉన్నారు కనుక కంఫర్ట్ లెవెల్ అనేది ఉన్నప్పటికీ కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాయి. అంటే ఏంటి, వెరీ ఈజీగా మరి డెసిషన్స్ అనేవి తీసుకుని ముందు సాగలేరు అనమాట. సో జాగ్రత్తగా ఉండడం అనేది మనం ముందు నుంచి చెప్తున్నాము. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు ఎప్పుడైనా సరే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది. సో మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్కే. మీకు ఇంకా మీ జాతక రీత్యా ఏమైనా రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడేదంతా జనరల్గా మాట్లాడుతున్నాము. అది ఫిబ్రవరి 2025. ఏది ఎప్పటికైనా మన మిథున రాశి వాళ్ళకి ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయి.